మోస్ట్లీ జిమ్కి వచ్చే వాళ్ళలో చాలామందికి డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ అంటూ మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళే మోస్ట్లీ వస్తారు. బట్ వాళ్ళు జిమ్కి వచ్చినా సరే జిమ్లో ఉండే రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయరు. ఆ చివరిన ఎక్కడ ఉండే కార్డియో మెషిన్స్ మీద లైక్ థ్రెడ్మిల్, ఎలిప్టికల్ వీటి మీద గంటలు గంటలు వాకింగ్ చేస్తూనే ఉంటారు, కానీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయరు. బట్ నాకు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, జిమ్కి మనీ పే చేసి మరి వచ్చి కార్డియో చేస్తారు. బట్ జిమ్కి యూజువల్గా అందరూ వచ్చేది స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవడానికి, మజిల్ గెయిన్ చేయడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి. వీళ్ళు జిమ్కి వచ్చి వాకింగ్ చేస్తారు. మీరు వాకింగే చేయాలనుకుంటే రోడ్డు మీద ఎక్కడైనా చేసుకోవచ్చు, బయటని ఎక్కడైనా చేసుకోవచ్చు కదా. ఐ డోంట్ అండర్స్టాండ్. బట్ లీవ్ ఇట్ వాట్ ఎవర్ ఇట్స్ హ్యాపెండ్. బట్ ఒక్క విషయం అర్థం చేసుకోండి గాయస్, కార్డియో అనేది మంచిదే. లైక్ ఇది వేస్ట్, యూజ్లెస్ అని చెప్పట్లేదు. కార్డియో ఇస్ గుడ్. కానీ కార్డియో ఒక్కటే మన హెల్త్ కండిషన్స్ని ఎప్పుడు మార్చలేదు. ఎందుకంటే మనకు వచ్చే మోస్ట్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. సో మనం మన లైఫ్ స్టైల్ ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి, అంతేగాని గంటల గంటలు వాకింగ్ చేస్తే మారిపో. సో ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే జస్ట్ ఎర్లీగా లేవండి, మంచిగా వర్కౌట్ చేయండి, క్యాలరీస్ని మంచిగా మెయింటైన్ చేస్తూ కావాల్సినంత తినండి, ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి, అండ్ స్లీప్ మంచిగా మెయింటైన్ చేయండి, హైడ్రేటెడ్గా ఉండండి. డైలీ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోండి, ఏదో ఒక యాక్టివిటీ ఏదైనా పర్లేదు. ఓకే, వీటి మీద ఫోకస్ చేస్తే చాలు. మీ యొక్క లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుద్ది. మీకునే ప్రాబ్లమ్స్ లైక్ హెల్త్ రిలేటెడ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయొచ్చు, లేదంటే రివర్స్ చేయొచ్చు. మోస్ట్లీ రివర్స్ అయితే చాలా రేర్ కేసులో అవుతుంది, కానీ కంట్రోల్ అయితే అందరికీ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, రోజుకు 1 గంట మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి బై డూయింగ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఆర్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. బట్ నాట్ ఓన్లీ కార్డియో ఒక్కటే కాదు, ఇంకేదైనా చేయండి, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ. దానివల్ల మీ బాడీ మిమ్మల్ని ఒక రాబోయే 30 to 40 years అలా లాక్కొని వెళ్ళిపోతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మంచిగా తినండి, మంచిగా ట్రైన్ చేయండి. స్టే ఫిట్, స్టే హ్యాపీ, స్టే హెల్దీ.